మహామహిమఘనము శరణమగు మాకు సద్గురు చరణయుగము శరణమగు మాకు సద్గురు చరణయుగము శరణమగు మాకు సద్గురు చరణయుగము లక్షణములు పద కవిత లక్షణములు పద కవిత రక్షణములు వివిధకు కవిరాజీ మదసం మోక్షణములు వెంకటపతి వీక్షణములు వెంకటపతి వీక్షణములు తాళప కవిభో సత్కవిత దశరథాత్మజనీకు దండములు దండములు వైదేహిపతి నీకు వందనములు కౌసల్యసుత నీకు కలుగు కళ్యాణంబు జానకీపతి నీకు జయము జయము అమరవందిత నీకు ఆయురారోగ్యంబు సురరిపూహర నీకు జయము జయము రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర కౌసల్యానందవర్ధన దశరథ సుతా భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుతా భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువా రాసితో సురలు నిను చేరయ్యా రాసికెక్క కోదండ రచన విద్యా గురువా వాసితో సురలు నిను పడిమే చేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర
వంశతిలక లీలాభమే కామధేను నమో నమో రామభద్ర రఘువీర సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయ సీతారమణ రాజశేఖర శిరోమణి భూతల పుటయోధ్య పురనిలయ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతని ప్రతాపమెల్ల కరుణిండేనయ్యా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్ల కరుణిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర రామభద్ర రఘువీర 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 అన్నమయ్య ఐ వాంట్ దిస్ మైక్ లిటిల్ సౌండ్ అన్నమయ్య అనేక సాహిత్యపు రచనల్లో తనకు కావలసినటువంటి శుద్ధ చైతన్యపు పోకడలో ఉన్న అది మళ్ళీ మనందరికీ అందేలాగా ఆ మాటల్ని దూకేటట్టుగా చేశాడు. ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో మనం మాట్లాడే వైఖరి వాక్కు మాత్రమే వినిపిస్తుంది, కానీ ఆ పరావాక్కుకు తీసుకెళ్ళటానికి ఎన్నో రకాలుగా అక్షర సముదాయంలో ఉన్నటువంటి దేవతామూర్తులన్నిటినీ అన్నమయ్య ఒక పదంగా తీసుకురావటం, ఆ పదం మనందరికీ ఆ శుద్ధ చైతన్యం వైపు నడిచేలాగా తీర్చిదిద్దటం. అంటే పదం వల్ల ఎంతటి బెనిఫిట్ అని చెప్పడంలో శబ్దమే పరబ్రహ్మగా దిగి వచ్చాడు. ఆ పరబ్రహ్మను ఎలాగా పాడుకుంటే మళ్ళీ మనం కూడా స్వరూపంగా తెలుస్తామో దాన్ని చక్కగా అమ్మవారి కీర్తనగా అమ్మవారికి అయ్యవారికి ఉన్నటువంటి ప్రణయాన్ని ఈ సంకీర్తనలో వర్ణన చేస్తున్నారు. విందాం. వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి చలమరి మరుమరు సమేళి వలపులు వలపులు వయాలి చలమరి మరును సమేళి వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాలి నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాలి కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాలి కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాలి వలపులు వలపులు వయాలి చలమరి మరును సమేళి వలపులు వలపులు వయాలి వనిత నిండు చౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాలి వనిత నిండు చౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాలి వెనక ముందరల వెలది మేనికిని వెనగు మోడి కొన పిసాలి వెనక ముందరల వెలది మేనికిని వెనగు మోడి కొన పిసాలి వలపులు వలపులు వయాలి
పడతి కోరికల భావమునకును కడుగడు నీత మిగయాలి చిరిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విడాలి చిరిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విడాలి వలపులు వలపులు వయాలి చలవరి వరుణులు సమేలి వలపులు వలపులు వయాలి చలవరి వరుణులు సమేలి వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి వలపులు వలపులు వయాలి. మార్గావర్తిత పాదుకా దండోషాంబుదు విషేచనం అని చెప్తూ ఆదిశంకర్లు శివానంద లహరిలో భక్తి కిమ్న కరోతి అంటాడు. భక్తి ఏమి చేయలేదు అంటున్నాడు. అంటే అదే ఏమైనా చేస్తుంది అని అర్థం. అది ఏ ప్రశ్న, అది ఏ సమాధానం. అలా అన్నమయ్య కూడా మనందరికీ చాలా చేరువుగా ఉన్నటువంటి ఈ జగత్తులో ఉన్న ప్రతి వస్తువుని భగవత్స్వరూపంగా చూడటానికి ఆయన చేసినటువంటి అంతర్యామి సాధనని ఒక అంటే ఎవ్వని చే జనించు జగము ఎవ్వని ఎందుడిందు లోపల రెండు లీనమై అనేటువంటి ఆ పద్యానికి మళ్ళా ఒక సారూప్యంగా ఒక సంకీర్తనగా చెప్పడం. అంటే ఉన్నదంతా ఒకటే రెండుగా భావించడం వల్ల వచ్చిన చిక్కులు, అది ఒకటే ఎలా చేస్తావయ్యా, ఇది ఒకటే నేను ఎట్లా భావించను అని చాలా హీ ప్లీడ్స్ టు ది ఆల్మైటీ అండ్ సేస్ గివ్ మీ దట్ జ్ఞానం. వాసుదేవ సర్వమితి అన్నది జ్ఞానం, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాడు. విందాం. ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవరు. ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవరు. ఇది ఎవరు, ఇది ఎవరు. ఎన్నిక నామములిటు నీవై ఉండగా ఇన్ని నామముల వారివి ఎవరు. ఎన్నిక నామములిటు నీవై ఉండగా ఇన్ని నామముల వారివి ఎవరు. ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి ఉన్న చోటనే వారివి ఎవరు. ఉన్న చోటనే నీవు ఉండుచుండగా మరి ఇన్ని దారిరుగు వారివి ఎవరు. ఇది ఎవరు, ఇది ఎవరు. ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవరు. ఇది ఎవరు, ఇది ఎవరు. ఒక్కరూపై నీవు ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తావెవ్వరు. ఒక్కరూపై నీవు ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తావెవ్వరు. ఇక్కడనక్కడ నీవు ఇటు ఆత్మలోనుండ మక్కువనుండెడి వారు మరి ఎవ్వరు. ఇక్కడనక్కడ నీవు ఇటు ఆత్మలోనుండ మక్కువనుండెడి వారు మరి ఎవ్వరు. మరి ఎవ్వరు, మరి ఎవ్వరు. ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయు ఇది ఎవరు. ఇది ఎవరు, ఇది ఎవరు. శ్రీ వెంకటాద్రిపై చెలగి నీ ఉండగా దైవంబులను మారు తావెవ్వరు. శ్రీ వెంకటాద్రిపై చెలగి నీ ఉండగా
అన్నమయ్య అనేక జానపదాలకు ఆద్యుడు. మనకు దొరికిన చాగుబళ్ళ, తందనాన, కూగూగు, యాల, యాతం, హంస, చిలక, జాగం, జాతర కాదు జాజర, జాజర ఇలాంటివన్నీ క్రమబద్ధంగా లేనటువంటి జానపదాన్ని ఒక క్రమబద్ధీకరణగా సంకీర్తనగా అందించారు. అన్నమయ్య సంకీర్తనని పాటని వ్యవహరించకూడదు, ఎందుకంటే ఆయన రచనకు సంకీర్తన అని పేరు పెట్టుకున్నారు. ఈ జాజర ఏంటనంటే ఇప్పటికీ అది రాయలసీమ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాన్ని మొలక పూర్ణిమ అంటారు. ఈ ఉత్సవంలో ముందుగా యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలకు నవధాన్యాలు ఇచ్చి వాటిని మొలకెత్తించమని, ఏ మొలకైతే ప్రప్రథమంగా వస్తుందో ఆ పైరుని ఆ సంవత్సరం సాగు చేయాలనేటువంటి ఒక నియమం. ఆ నియమాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అంటే మనకు వాళ్ళు ఎంత సైంటిఫిక్గా ఉన్నారో, ఎంత ఆధ్యాత్మంగా ఉన్నారో తెలుస్తుంది. ఆ జాజరని ఒక శృంగార పదంగాను వాడాడు అన్నమయ్య. అలాగే మనం పాడుకుంటున్నటువంటి ఈ జాజర అంటే మధ్యలో ఆ పిడతల్ని ఉంచి ఆ మొలకలు వచ్చిన వాటితో వాళ్ళు చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ సంకీర్తన పాడారు. దానివల్ల ఏమొస్తుంది అని మీకు సందేహం రావచ్చు. అందరి మనసులు ఒకటవుతాయి, అందరి హృదయాలు ఒకటవుతాయి. ఆ అందరి హృదయం ఒకటైతే పనిచేసేది రెండవది లేదు, ఒకటే పనిచేస్తుంది. అలా పనిచేయటానికి అందరి మనసులు ఒకటి కావటానికి చాలా చక్కదైన మాటల్ని ఉపయోగిస్తూ సమరతి కరగుల జాజర జాజ అంటున్నాడు. సమరతి అంటే సమానమైనటువంటి అనుభూతిని అందరికీ కలిగిందట. ఆ సందర్భంలో మనం అందరం అలా పాడుకుంటే తప్పకుండా కలుగుతుంది. అందరం పాడతాం. చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా. సరదా పూల పూల జాజర జాజా, చతురుల మాటల జాజర జాజా, సదమగు నవ్వుల జాజర జాజా, జతనపు సిగ్గుల జాజర జాజా, సమరతి కరగుల జాజర జాజా, జబళి తమకముల జాజర జాజా, సమయని ఆసల జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా. జడియని పంతపు జాజర జాజా, జడగుల చేతల జాజర జాజా, జడగుని చెమటల జాజర
సందడి కొలువులే సాజరే సాజా సంతుల ఒత్తులే సాజరే సాజా చెన్నూరు పాటలే సాజరే సాజా సందడి చీకటులే సాజరే సాజా సల్లరే హరిపై సాజరే సాజా సల్లగా సరసపు సాజరే సాజా చాలు కొను సతుల సాజరే సాజా జాలి విరహముల సాజరే సాజా చాలా మరగిన సాజరే సాజా ఊరించి సాజరే సాజా చల్లరే హరిపై సాజరే సాజా చల్లగా సరసపు సాజరే సాజా సనుగమ కురుతుల సాజరే సాజా సనమూల కొసరుల సాజరే సాజా ఎనసిరు శ్రీ వెంకటేశ్వరుడితని సనుమానంబుల సాజరే సాజా ఎనసిరు శ్రీ వెంకటేశ్వరుడితని సనుమానంబుల సాజరే సాజా చల్లరే హరిపై సాజరే సాజా చల్లగా సరసపు 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 సాజరే అందరం స్వామి నామం చెప్తాం. ఇదంతా పదాలతో ఉంది. ఇప్పుడు ఒక్క భగవంతుడి నామం మాత్రమే ఉంటుంది, అది మాత్రం పాడతాం. मनमोहन मुरलीधर जगन्मोहन 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 केशवा माधवा
मनमोहन मुरलीधर जगन्मोहन मनमोहन मुरलीधर जगन्मोहन केशवा माधवा यादव नंदन केशवा माधवा केशवा माधवा यादव नंदन केशवा माधवा यादव नंदन नंदनंदन राधिका जीवना नंदनंदन राधिका जीवना राधे गोविंद राधे गोपाल 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 राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल मनमोहन मुरलीधर जगन्मोहन मनमोहन मुरलीधर केशवा माधवा यादव नंदना केशवा माधवा यादव नंदना नंदनंदना राधिका जीवना नंदनंदना राधिका जीवना राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल वाले మీరు కూర్చోద్దు राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे 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 बोले राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे मनमोहन मुरलीधर जगन्मोहन मनमोहन मुरलीधर जगन्मोहन केशवा माधवा यादव नंदना केशवा माधवा यादव नंदना नंदनंदना राधिका जीवना नंदनंदना राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
బోలో కృష్ణాకి. ఈ పిల్లలందరూ ఒక 4 రోజుల్లోనే ఈ సంకీర్తనలు నేర్చుకున్నారు. వీళ్ళందరూ లోకల్, మీ ఊరి వాళ్ళే వీళ్ళందరూ. సో ట్యాంపాకి అంత చిన్నదా, గట్టిగా చెప్పుకోవాలిగా మనం ట్యాంపాకి. ఎస్, చాలా తక్కువ నిడివిలో మన తెలుగు భాషని నాట్స్ వారు చాలా అందంగా ఎలా వాళ్ళకి చెప్తే మన తెలుగు భాషని సులభంగా నేర్చుకుంటారో అలాంటి ఒక సదవకాశం మన సంకీర్తనకి ఉంది కనుక దానిని ఉపయోగించుకోవలసినటువంటి కూడా మన నాట్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే గుత్తికొండ శ్రీనివాస్ గారు దంపతులు ఈ నాట్స్ కన్వెన్షన్ చాలా చక్కగా నిర్వహించారు. అంతేకాకుండా నేను నాట్స్కి రావడానికి మూల కారణమైన మా ఆలపాటి రవి గారు, ఆలపాటి వెంకట్ గారు, ఆలపాటి ప్రసాద్ అందరూ వీళ్ళందరూ ఒక చక్కటి కుటుంబ సభ్యులుగా ఉండటం, అన్నమాచార్య కీర్తన్ని వాళ్ళు నెత్తి మీద మోసి అందరికీ ఎలాగ పంచాలి, వీటన్నిటిని ఎలాగ వాళ్ళందరికీ పిల్లలందరికీ నేర్పించాలి అనేదాన్ని ఈ సంస్థ ద్వారా చాలా చక్కటి కృషి చేస్తున్నారు. ఈ కృషి నిరాటంకంగా నిర్విఘ్నంగా చక్కగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ అందరికీ స్వామి ఆయువు ఆరోగ్యము అభయము ఇచ్చుగాక. ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యుల వారి అనేక అనంత మంగళ శాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. అమ్మ, మనస్సుకి హత్తుకునే విధంగా అద్భుతమైన భక్తి పరవశంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. మరొక్కసారి నాట్స్ 2025 సంబరాల టీం తరఫు మొత్తం నుంచి మీకు, మీ బృందం మొత్తం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు చిన్న అవకాశం వస్తే మిమ్మల్ని సత్కరించాలని అనుకుంటున్నాం. సో నాట్స్ 2025 సంబరాల తరఫు నుంచి వేదిక మీదకి ఆహ్వానించేస్తాను మన జానకి గుత్తికొండ గారిని.